ప్రైజ్ ద లార్డ్. జూన్ 9వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 47వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. మన పక్షముగా దేవుడు ఉన్నప్పుడు మన మీదకు లేచి వారితో ఆయనే పోరాడువాడై ఉన్నాడు, వ్యాజ్యమాడువాడై ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు. నా మీదకు లేచి వారికి నేనేమి చేయాల్సిన అవసరం లేదు, దేవుడే వారికి తగిన ప్రతీకారాన్ని చేస్తాడు. చాలాసార్లు దావీదు తన వ్యాజ్యాన్ని ప్రభువుకు అప్పగించాడు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి కూడా ఇలానే ఉందేమో. శత్రువులు నీతో యుద్ధమాడుతున్నారేమో. శత్రువులంటే మనుషులు మాత్రమే కాదు, అపవాదే మనకున్న పెద్ద శత్రువు. వాడు అనేకులలో దూరి నీకు బాధ కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా నీ మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీవు విశ్వాసంతో నీ వ్యాజ్యాన్ని ప్రభువుకు అప్పగించు. ఆ శత్రువుతో దేవుడే పోరాడతాడు. పోరాటం మాత్రమే కాదు, ప్రతిదండన కూడా దేవుడే చేస్తాడు. హిజ్కియా విషయంలో కూడా అదే జరిగింది. అష్షూరు రాజు హిజ్కియా యొద్దకు వచ్చి, నీవెంత, నీ దేవుడెంత అని ప్రగల్భాలు పలికాడు. దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రయాసపడకుండానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఏ రాజు అయితే ప్రగల్భాలు పలికాడో ఆయన కుమారులే ఆయనను సంహరించేలాగా దేవుడు చేశాడు. దేవుడే నీ పక్షముగా వ్యాజ్యమాడతాడు. జనములను, పరిస్థితులను నీకు లోపరుస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో. నీ ప్రతి పరిస్థితిని దేవుని చేతికి అప్పగించు. దేవుడే నీకు విజయం ఇస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.